హార్వెల్ పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. డాక్టర్ శ్రీకాంత్ గారు, మీకు కూడా పునఃస్వాగతం. ఇది రెండో ఎపిసోడ్ మీరు నాతో చేయటం. ఎలా ఉన్నారు? అవునండి, గత ఎపిసోడ్ కూడా మంచి అనుభూతిని ఇచ్చింది నాకు. సో మీరు అందుకని అడగగానే ఒప్పుకున్నాను. అవును, అది మీతో చేసిన ఈ మానసిక ఆరోగ్యం గురించి మీతో చేసిన పాడ్కాస్ట్ వర్షన్ అండ్ ఆల్సో యూట్యూబ్ వర్షన్ కూడా. అది రెండు యూట్యూబ్ ఛానల్స్ లో అది లాంచ్ చేసాం కదా. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలా మంది అయితే కనుక అంటే దిస్ ఈస్ ద బెస్ట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఏ లాంగ్ టైమ్ అనేది. ఎందుకంటే బికాస్ దేర్ సో మెనీ యాక్షనబుల్ పాయింట్స్, టేక్ అవేస్ ఫ్రమ్ దట్ కదా. అంతేగాని ఏదో మనం ఒక హరికథలాగా విన్నట్టు కాకుండా మనం ఏం చేయొచ్చు మన గురించి, కానీ మన మన సర్కిల్లో ఉన్న మన బంధుమిత్రులకు కూడా మనం ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది చాలా దాంట్లో ఉన్నాయి. సో దాదాపు అలాంటి అంశం ఒకటి నా మదిలో ఇప్పుడు వచ్చింది. అందుకని ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది డ్రగ్స్ అనేది అంటే ముఖ్యంగా ఈ గాంజా, వీడ్ ఇలాంటిది ఇది ఎప్పటి నుంచో, భాంగ్ కానీ ఇవన్నీ ఇండియాకి సుపరిచితం ఎప్పటి నుంచో. అలాగే ఇండియా జియోగ్రఫికల్ గా కూడాను ఒక విచిత్రమైన పొజిషన్ లో ఉందన్నమాట. ఒక పక్క గోల్డెన్ ట్రయాంగిల్, అంటే ఈ థాయిలాండ్, వియత్నాం, మయన్మార్ అండ్ లావోస్. అంటే వాటర్ లీటర్లు ఏమో కానీ ట్రయాంగిల్ అంటారు దాన్ని. మరి ఒక పక్క గోల్డెన్ ట్రయాంగిల్, ఇంకొక పక్కనేమో గోల్డెన్ క్రెసెంట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. ఈ రెండు ప్రాంతాల్లో కూడాను ఈ పండించడం కానీ ఈ డ్రగ్ ట్రేడ్, అది వాటిని ఏమంటారు సోర్సెస్, మేజర్ ప్రపంచానికే ఈ రెండు అతిపెద్ద సోర్సెస్ అన్నమాట. ఈ రెండింటి మధ్య మన దేశం ఉండటం, అలాగే మన దేశంలో భాంగ్ ద్వారా కానీ లేకపోతే ఇలా వీడ్ స్మోకింగ్, గాంజా కానీ తాగటం అనేది ఎప్పటి నుంచి ఉన్నా కూడాను ఇంతకాలం పాటు భారతదేశంలో అంత ఎక్కువ అడిక్షన్ లేదని చెప్పాలి. అంటే మనకున్న జనాభాతో కంపేర్ చేస్తే బాగా తక్కువే అని చెప్పాలి. అంటే డెఫినెట్లీ లెస్ దెన్ 1% ఇండియా లెవెల్లో. కానీ గత 10 ఏళ్ళుగా కొంచెం అప్పటిదాకా మేబీ చాప్ కింద నీరులాగా ఉందేమో, కానీ గత 10 ఏళ్ళుగా మనకి కొన్ని చోట్ల బాగా ఎక్కువ దీని గురించి తెలుస్తూ ఉంది. ఏంటంటే ఒకటి హై సర్కిల్స్, అంటే నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీలోనే కాదు, అంటే టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, మా బెంగళూరులో కాలీవుడ్ కావచ్చు, ఏదైనా సరే మూవీ సర్కిల్స్ అండ్ ఆల్సో ఇన్ జనరల్ కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్, లేకపోతే కొంచెం బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు తిరిగే సో కాల్డ్ పేజ్ 3 క్రౌడ్, వీళ్ళల్లో ఇది బాగా ఒక ఫ్యాషన్ లాగా తయారవటం అనేది ఒకటి గమనిస్తూ ఉన్నాం. రెండోది, దాదాపు అన్ని మేజర్ సిటీస్లో ఇండియాలో కాలేజీల్లో చాలా అందుబాటులో రావటం అనేది కూడాను వింటా ఉన్నాం. ఇకపోతే ఎప్పుడైతే ఇది ఎక్కువ నేషనల్ కాన్షియస్ని ఎప్పుడు తాకిందంటే ఈ ఉడతా పంజాబ్ మూవీ వల్ల. ఎందుకంటే పంజాబ్లో మనకు తెలుసు ఆల్మోస్ట్ ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ తగ్గుంటుందేమో హోప్ఫుల్లీ, 20-25% ఆఫ్ ద యూత్ ఆర్ అడిక్టెడ్ టు ఇది మాదక ద్రవ్యాలు. సో కాకపోతే అదంతాను ఒక తెలుగువారిగా అదంతాను మనకు కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు దాకా అదొక పాసింగ్ ఇంట్రెస్ట్ గాను ఒక న్యూస్ ఐటమ్ గానీ మనకు కనపడుతుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే గత కొద్దేళ్లుగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో దీని గురించి పోలీసులు చాలా హడావుడి చేస్తున్నారు. చేసినా కూడా ఎక్కువ మందిని, ముఖ్యంగా హై ప్రొఫైల్ వాళ్ళని ఎవరిని వాళ్ళు టచ్ చేయలేదు, అది వేరే విషయం ఈవెన్చువల్లీ. దానితోడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆంధ్ర నుంచి ఇలా చాలా మిగతా రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవటం అదొకటి. అలాగే ఈ మధ్య గుజరాత్ ముంద్రా పోర్ట్లో 3,000 crores వర్త్ పట్టుబడటం డ్రగ్స్ అనేది, కన్సైన్మెంట్. ఇదంతా చూస్తుంటే డేటా కూడా చూసినా కూడాను ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 8-10 years లో యూజర్స్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 40% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. సో అది చాలా తక్కువ సంఖ్య నుంచి మొదలైనా కూడాను ఇది ఇప్పటికి అందరూ కళ్ళు తెరిచి దీని గురించి ప్రొయాక్టివ్గా సమాజం కానీ, ప్రభుత్వం కానీ, వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం కానీ, అలాగే ప్రతి పౌరుడు, ప్రతి తల్లిదండ్రులు కూడాను దీని గురించి ప్రొయాక్టివ్గా ఏదో చేయకపోతే కనుక
అది కేవలం న్యూస్ ఐటమ్గా ఉండదు, అదే అందరి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని భయంగా ఉంటుంది అనమాట. సో ఈ నేపథ్యంలో మీతో అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది ఏంటంటే, అసలు ముందు మనం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అంటున్నాం కదా, అసలు ఆ క్లాసిఫికేషన్ ఏంటి, వాటిల్లో కొన్ని లీగల్, కొన్ని ఇల్లీగల్. అంటే భాంగ్ లీగల్, మిగతావన్నీ ఇల్లీగల్ అనుకోండి. కాకపోతే అసలు ముందు మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి, వాటిలో ఉన్న రకరకాల కేటగిరీలు ఏంటి, అక్కడి నుంచి మొదలు పెట్టండి. అలాగే, తప్పకుండానండి. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఒక్క నికోటిన్ తప్పించి మిగిలిన మాదక ద్రవ్యాలన్నీ కూడా ఎసెన్షియల్గా మందులే అవి. ఓకే, అవి ఏదో ఒక జబ్బుకి మనం వాడేటటువంటి మందులే. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఈ దగ్గుటానికిలో ఉంటుంది, రకరకాల మందుల్లో ఉంటుంది. అది ఒక గుడ్ సాల్వెంట్. చాలా రకాలైన మందుల్ని అది కరగదీసుకొని లిక్విడ్ రూపంలో ఉంచి స్టోరేజ్ చేస్తుంది ఆల్కహాల్. అది ఒకటే. తర్వాత ఇప్పుడు గంజాయి ఉంది. గంజాయి తాలూకా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి క్యాన్సర్లోను, తర్వాత వాంతుల్లోను, బరువు పెరగటంలోను, నొప్పిలోను, ఇట్లోనూ వాడుతూ ఉంటారు. గంజాయితో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది కెన్నాబిడాయిల్ అని. అలాగే ఈ మార్ఫిన్ అనేది ఈ సర్జరీ తర్వాత క్యాన్సర్లో, తర్వాత ఈ నొప్పికి వాడతారు. అలాగే మార్ఫిన్ నుంచి సింథటిక్గా తయారు చేసినటువంటివన్నీ కూడా మనకి అనస్థెటిక్ ఏజెంట్స్గా వాడుతూ ఉంటారు. ఓకే, ఇవి కాకుండా అదర్ డ్రగ్స్ ఏంటి, లైక్ ఇప్పుడు స్టెరాయిడ్లు అని కానీ, లేకపోతే బార్బిట్రేట్స్ అంటే డయాజెపాము, లోరాజెపాము, క్లోనాజెపాము, ఇవన్నీ కూడా యాక్చువల్గా యాంగ్జైటీ తగ్గించే మందులు. వీటిని కూడా డ్రగ్స్గా వాడచ్చు. ఓకే, అలాగే కొన్ని ఉంటాయి, ఇప్పుడు ఈ సాల్వెంట్స్ ఉంటాయి, పెట్రోలియం కెమికల్స్ ఉంటాయి, అవి కూడా డ్రగ్స్గా వాడతారు. అవి మెయిన్ అవి ఏంటంటే ఈ వాటి వేరే ఇండస్ట్రియల్ యూజెస్ ఉంటాయి, వాటికి మెడికల్ యూజెస్ లేకపోయినా. బేసికల్ ఏంటంటే మనం పాయిజన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఒక పదార్థాన్ని బట్టి అది పాయిజన్ అని డిసైడ్ చేయము. మనం తీసుకునే పరిమాణాన్ని బట్టి దాన్ని పాయిజన్, విషం అని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, రోజుకి 2.5 లీటర్లు తాగితే అది మంచిది. 10 లీటర్లు తాగితే అది విషమే. 10 లీటర్లు తాగితే చనిపోతాడు మనిషి, హైపోనాట్రిమియా వచ్చి. మోతాదు అనేది పెరగకూడదు. సో అదే విధంగా ఇప్పుడు డ్రగ్స్ అనేవి, మనం మాదక ద్రవ్యాలని మనం ఎలా నిర్వచిస్తామంటే, ఏదైనా ఒక పదార్థాన్ని దాని యొక్క అవసరానికి కాకుండా, అవసరానికి మించి, మోతాదుకి మించి వేరే అవసరానికి వాడినట్లయితే దానిని వ్యసనం అనొచ్చు మనం. ఓకే, సో వాటన్నిటిని రిక్రియేషనల్ డ్రగ్స్ అనొచ్చు. రిక్రియేషన్ డ్రగ్స్ అని అనొచ్చు. వీటిలో చాలా రకాలు ఉన్నాయండి. బేసిక్ ఏంటంటే కొన్ని ఈ క్లాసిఫికేషన్లు ఏంటంటే లీగలు, ఇల్లీగలు. ఇది నాకు అర్థం కాదు. ఎందుకు లీగల్? ఏదైనా బాడీకి హార్మ్ చేసేది ఎందుకు లీగల్ అవ్వాలి? అది నికోటిన్ అయినా, ఆల్కహాల్, ఈ రెండు లీగల్, మిగిలినవన్నీ కూడా ఇల్లీగల్. ఓకే, స్టిమ్యులెంట్స్, డిప్రెసెంట్స్ అని రెండు ఉంటాయి. అంటే మెదడుని ఉత్తేజపరిచేవి, మెదడుని స్తబ్దత చేసేది రెండు రకాలు ఉంటాయి. ఈ ఉత్తేజపరిచే వాటిలో మెయిన్గా ఏంటంటే నికోటిన్, కాఫీ, తర్వాత యాంఫిటమైన్స్ అంటారు. యాంఫిటమైన్స్ అంటే కొకైను, మిథైల్ ఫెనిడేట్, లేకపోతే మిథాంఫిటమైన్, ఇట్లాంటివి అనమాట స్టిమ్యులెంట్స్. ఓకే, అలాగే ఈ డిప్రెసెంట్స్లోకి అంటే స్తబ్దు చేసే వాటిలో ఆల్కహాల్ మెయిన్. దాని తర్వాత ఈ హెరాయిన్, ఆ హెరాయిన్తో వచ్చే ఓపియాయిడ్స్ అన్ని, మార్ఫిన్, ఫెంటనిల్, ఆల్ఫెంటనిల్, సుఫెంటనిల్, ఇలాంటివన్నీ అవన్నీ కూడా. అలాగే బార్బిట్రేట్స్, బెంజోడైజెపిన్స్, క్లోనాజెపాము, డయాజెపాము, లోరాజెపాము, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా భ్రాంతిని కలుగు చేసేవి 3 రకం ఉంటాయి. ఇవేంటంటే MDMA, ఎక్స్టసీ, లైసెర్జిక్ యాసిడ్, మ్యాజిక్ మష్రూమ్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా, ఈ క్లాసిఫికేషన్ కాకుండా మనం తీసుకునే పద్ధతిని బట్టి డ్రగ్స్ వేరేగా ఉంటాయి. ఇంజెక్షన్ అంటే మింగేవి, అంటే ఆల్కహాల్, మందులు, ఇవన్నీ కూడా. అలాగే ఇన్హలేషన్ అంటే పీల్చే. ఇప్పుడు ఇప్పుడు భాంగ్ ఉంది, దాన్ని ఇన్హేల్ చేస్తారు, అంటే గంజాయిని కాల్చి ఇన్హేల్ చేయడం. లేకపోతే ఈ మిథాంఫెటమైన్స్ ఉన్నాయి,
వాటిని ఒక పైపులో వేడి చేసి పీలుస్తారు ఆ పొగని. అలాగే ఈ ఇంకొన్ని ఏంటంటే ఇంజెక్టబుల్స్, కొన్ని 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 డ్రగ్స్ని ఏంటంటే ఈ ఇంజెక్షన్స్లో పెట్టి ఎక్కిస్తారు. అలాగే స్కిన్ పాపింగ్ అంటారు, అంటే ఈ నరాలు దొరకకపోతే కేవలం చర్మం మీదనే గోకేసి రాసేస్తూ ఉంటారు, ఇట్లాగనమాట. సో స్నార్టింగ్ అంటారు, అదేంటంటే ఈ ముక్కులోకి పీల్చడం అనమాట. సో ఇట్లాగా రకరకాల పద్ధతుల్లో కూడా ఈ డ్రగ్స్ని తీసుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పాను, ఈ మెడిసిన్లు అన్నిటికీ కూడాను ఇది ఇండస్ట్రియల్ కానీ మెడికల్ కానీ పర్పసెస్ ఉన్నాయి. ఆ పర్పసెస్ కాకుండా మనిషి ఉత్తేజితం అవటం కోసం మోతాదును మించి ఎక్కువ సార్లు లేదా పదే పదే తీసుకోవటం అనేది దీన్ని ఎడిక్షన్ లేదా ఈ ఏమంటారు మాదక ద్రవ్యాలు కిందకి వస్తాయి అన్నమాట. అది మెయిన్. ఒక ప్రశ్న, అన్ని పదార్థాలకి ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉండవు కదా. అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగుతా ఉంటే మనకి వాటర్కి అడిక్ట్ కావు కదా, అంటే అలవాటు అయ్యేమో. కానీ అన్ని కెమికల్స్ కి ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయా, కొన్ని కెమికల్స్ కి మాత్రమే ఉంటాయా? కొన్ని కెమికల్స్ కి మాత్రమే ఎడిక్టివ్ ప్రాపర్టీ ఉంటుంది. అసలు ఎడిక్టివ్ ప్రాపర్టీ ఎందుకు వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనం గ్రాండ్ క్యానియన్ ఇప్పుడు టక్కర్ దొంగ సినిమాలో చూపిస్తారు. గ్రాండ్ క్యానియన్ మరి ఇఫ్ అదేంటది గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ సినిమాలో మనం చూస్తుంటాం. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఎత్తైన కొండలు ఉంటాయి, మధ్యలో బాగా లోతైనటువంటి లోయలు ఉంటాయి. అవి ఎట్లా ఏర్పడినాయి? ఒకప్పుడు ఎక్కువ ప్రవాహం ఏర్పడి ఆ కొండలో నుంచి కోసుకొని వెళ్ళి ఆ నీళ్లు ఆ ట్రాక్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనకి వర్షం పడితే ఏమవుతుంది? అదేవిధంగా ఆ నీళ్లు అనేవి కొత్త దారిని వెతకదు. ఎట్లా వెళ్తుంది? ఆ పాత దారిలోంచి ఇంతకు ముందు ఎట్లాగైతే కోసుకుంటూ వెళ్ళిందో అందులోంచి వెళ్ళిపోతుంది. ఇది నేను ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, దీన్ని మళ్ళీ తీసుకొస్తాను. ఇప్పుడు మెయిన్ ఇంకో కాన్సెప్ట్ గురించి చెప్పాలి ఏంటంటే హెడోనిక్ కెపాసిటీ. హెడోనిక్ కెపాసిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం మనకి సంతోషాన్ని కలగజేసేటటువంటి ఆ ప్రాబబిలిటీ, ఆ పొటెన్సీని హెడోనిక్ కెపాసిటీ అంటారు. అంటే మనిషి ఇప్పుడు సంతోషాన్ని వెతుక్కునేటువంటి వాడు ఏం చేస్తాడు? మనిషి కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు, 1వ తారీఖు జీతం వస్తుంది, సంతోషం వస్తుంది. ఒక బిర్యానీ తింటాడు, సంతోషం వస్తుంది. లేకపోతే ఒక తన యొక్క భార్యతోనో ప్రియురాలతోనో బయటికి వెళ్ళి భోజనం చేస్తాడు, సంతోషం వస్తుంది. ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తాడు, సంతోషం వస్తుంది. ఇట్లాగా మనకి ఆనందం కలిగించేటటువంటి ఏదైనా ఒక పనిని చేయటం వలన మనకి బ్రెయిన్లో డోపమైన్ అనేటటువంటి ఒక రసాయనం విడుదలవుతుంది. ఆ రసాయనం అనేది మిగిలిన నాడీ సెంటర్స్ని యాక్టివేట్ చేసి మనకి ఆ ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. దానివల్ల ఏం చేస్తాం? మనం మళ్ళీ మళ్ళీ అదే చెయ్యాలనుకుంటాం. కాబట్టి 1వ తారీఖు కోసం 29 రోజులు పనిచేస్తూ ఉంటాం. ఓకే, అట్లాగే ఫ్రెండ్స్తో మనం మాట్లాడి వాట్సాప్ చాట్స్ చేస్తుంటాం. ఇక్కడ ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు 29 రోజులు కష్టపడితే కానీ మనకు 1వ రోజు జీతం వచ్చి మనం ఆనందం ఫీల్ అవ్వట్లేదు. దానిని షార్ట్ కట్ చేస్తాయి ఈ డ్రగ్స్. చేసి ఏం చేస్తాయి? మనం ఈ డ్రగ్ సింపుల్గా తీసుకుంటే డోపమైన్ రిలీజ్ అయిపోతుంది, మనం ఆనందం ఫీల్ అవుతాం. అయితే అంతేనా? అంత సింపుల్ ఇది కాదు. ఇప్పుడు మనం ఒక బిర్యానీ తింటే రిలీజ్ అయ్యే డోపమైన్ మోతాదుకి ఒక 100 రెట్లు కొకైన్ తింటే రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ డ్రగ్స్ అన్ని ఏం చేస్తాయి? హెడోనిక్ కెపాసిటీని హైజాక్ చేస్తాయి. హైజాక్ చేసి ఏమవుతుంది? సాధారణంగా మనకు ఆనందాన్ని కలిగించేవేవి కూడాను మనం విడిచిపెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటే లేదా భార్యతో ఉంటే, భోజనం తింటే, కష్టపడి పని చేస్తే, లేదా ఒక చదువుకొని ఒక ఉద్యోగం సాధిస్తే, ఒక గోల్డ్ మెడల్ సాధిస్తే, ఈ వచ్చేటటువంటి విజయాలతో వచ్చేటటువంటి ఆనందాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఏం చేస్తారు? ఈ డ్రగ్స్ వల్ల ఈజీగా ఆనందం వస్తుంది కదా, కష్టపడకుండాను. అది ఇన్హేల్ చేస్తేనో లేకపోతే మింగితేనో వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ మనం ఎందుకు కష్టపడాలి? సో ఆ వచ్చే ఆనంద మోతాదు మనం వచ్చే విజయాల వల్ల ఎంత ఉంటే ఈ డ్రగ్స్ వల్ల ఎంత ఉంటుంది. దానివలన మళ్ళీ మళ్ళీ దాన్నే కోరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని క్యూస్ని దాచుకుంటుంది.
ఏం చేస్తుంది క్యూస్ని దాచుకోవడం అంటే ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో ఆ తాలూకు మెమరీస్ అన్నిటినీ దాచుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళలో 8 మంది దగ్గర మనం చదువుకుంటాం వెళ్ళినప్పుడు, ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఇద్దరి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర సిగరెట్ దొరుకుతుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఓహో వాళ్ళిద్దరి దగ్గర మాత్రమే సిగరెట్ దొరుకుతుందనే విషయాన్ని వీడు గుర్తుపెట్టుకుని వీడు వాళ్ళ దగ్గరికి మళ్ళీ యాదృచ్ఛికంగా కలిసినప్పుడు, సిగరెట్ కావాలనే కాదు, యాదృచ్ఛికంగా కలిసినప్పుడు అది గుర్తు చేసి ఎరా కాల్చుదామా సిగరెట్ అని చెప్తుంది. ఓకే, అలాగే అందువల్లనే ఆల్కహాల్ ఒకసారి రిచర్డ్ ఫెయిన్మన్ ఒక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఆయన నోబెల్ లారియట్, ఆయన ఒకసారి కాన్ఫరెన్స్కి ఒక ఊరు వెళ్ళాడు, కాలిఫోర్నియా అనుకుంటున్నాడు. వెళ్తే ఒక్కడే ఉన్నాడు మనిషి, అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ ఒక బార్ కనిపించింది. బార్లోకి వెళ్ళి అతను ఒక గ్లాస్ విస్కీ అడిగాడు. అడిగిన తర్వాత ఒకసారి అతను ఆలోచన చేశాడు, నేను కాలిఫోర్నియా విస్కీ తాగడానికి రాలేదు, కాన్ఫరెన్స్కి వచ్చాను. నేను నా స్నేహితులు లేరు, మామూలుగా నేను నా స్నేహితులతో తాగుతాను విస్కీ. తర్వాత నేను విస్కీ సాయంకాలం పూట లేకపోతే రాత్రిపూట డిన్నర్ తర్వాత తాగుతాను. ఇది మిట్ట మధ్యాహ్నం ఊరు కాని ఊర్లో నేను ఒక్కడనే తాగడానికి ఏమిటి నన్ను ప్రేరేపించింది అని ఒకటి ఆలోచన చేశాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే అతను నడుస్తూ ఉన్నప్పుడు ఆ బార్ కనిపించడం అనేది మెదడుని ఉత్తేజపరిచి మెదడు అతను అక్కడికి వెళ్ళేలాగా చేసింది. వీటిని సోషల్ క్యూస్ అంటారు. సో అతను అక్కడతో మందు తాగడానికి విడిచిపెట్టాడు, అది అతను తెలివైన వాడు, అది వేరే విషయం. కానీ మనం అందరం అలా కాదు, మిగిలిన వాళ్ళందరం అలా కాదు. సో వీ టెండ్ టు టేక్ ఆ క్యూస్ అనేవి మనల్ని మళ్ళీ మళ్ళీ ఆ బిహేవియర్లోకి వెళ్ళేలాగా చేస్తాయి. అది ఒకటి. తర్వాత ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నంత కాలం ఏమవుతుందంటే బ్రెయిన్లో ఇర్రివర్సిబుల్ చేంజెస్ జరుగుతాయి సర్క్యూట్స్లో, బ్రెయిన్ సర్క్యూట్స్. ఆ ఇర్రివర్సిబుల్ సర్క్యూట్స్ని నేను గ్రాండ్ క్యానియన్లో ఉన్నటువంటి ఆ ట్రాక్స్తో పోలుస్తాను. అందువల్ల ఏంటంటే ఒక 10-15 సంవత్సరాలు ఆల్కహాల్ తాగిన వ్యక్తి ఒక 5 ఏళ్ళు మానేశారు అనుకోండి, తర్వాత మళ్ళీ ఒక్కసారి తాగినా కూడాను మళ్ళీ ఆ సర్క్యూట్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. మళ్ళీ అతనికి 5-10 సంవత్సరాలు పట్టదు మళ్ళీ అలవాటు పడిపోవడానికి. సో అతనికి వెంటనే అయిపోతుంది. సో ఇందువల్లే స్మోకర్స్ కూడా కొంతమంది 1-2-5 ఏళ్ళు కూడా మానేసిన వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టగానే మళ్ళీ పాత లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్, అవును. దీనికి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందండి, విత్డ్రాల్ సిమ్టమ్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది, టాలరెన్స్ అని ఇంకొక కాన్సెప్ట్. ఈ రెండు ఇంపార్టెంట్ ఎడిక్షన్. టాలరెన్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేవాడు బ్రేజర్తో స్టార్ట్ చేస్తాడు. ఆ బ్రేజర్ ఫ్రెండ్స్ వాళ్ళతో స్టార్ట్ చేసిన తర్వాత బీర్కి వెళ్తాడు. ఆ బీర్ 1-2 బీర్లు 3 బీర్లు అవుతాయి. అదైన తర్వాత హార్డ్ డ్రింక్స్కి వస్తారు. ఆ హార్డ్ డ్రింక్స్లో 30 ml 60 ml 1 or 2 డ్రింక్స్ విత్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ విత్ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఎలోన్, అది కూడా నైట్ టైం 1 or 2 పెగ్స్ ఓన్లీ వీకెండ్స్, అదేమో వీక్ డేస్కి వస్తుంది. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఎర్లీ మార్నింగ్ లేవగానే పడాలి, లేకపోతే అదే. సో అంటే ఏమిటి, ఏం జరుగుతుంది మన బ్రెయిన్కి, మనం రోజులు గడిచే కొద్దీ మోతాదు పెంచుతూ ఉండాలి. మోతాదు పెంచితే కానీ ముందు వచ్చినటువంటి ఆనందం కానీ కిక్ కానీ రావు. ఇప్పుడు దానిని టాలరెన్స్ అంటారు. అది ఎందువల్లంటే ఈ డ్రగ్స్ మన బ్రెయిన్లో ఎక్కడెక్కడైతే యాక్ట్ చేస్తాయో రిసెప్టర్స్ అంటారు. రిసెప్టర్స్ అన్ని డౌన్ రెగ్యులేట్ అయిపోతాయి, 100 ఉన్నవి 10 అయిపోతాయి. సో దాంతో ఏమవుతుందంటే ఆ 10ని యాక్టివేట్ చేయడానికి మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ కావాలన్నమాట. అది ఒకటి టాలరెన్స్. రెండోది విత్డ్రావల్ సింప్టమ్స్. అంటే ఏంటంటే ఈ డ్రగ్ కాన్సన్ట్రేషన్ మన బాడీలో ఉన్నది, ఆల్కహాల్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నికోటిన్ కావచ్చు, వాటి లెవెల్ పడిపోయిన వెంటనే మనిషికి విత్డ్రావల్ సింప్టమ్స్ వచ్చేస్తాయి ఆ డ్రగ్కి సంబంధించినటువంటి. ఇప్పుడు ఆల్కహాల్ అయితే షేక్స్ రావటము, తలనొప్పి రావటము, చెమటలు పట్టడము, గుండె దడదడ కొట్టుకోవటము, లేకపోతే చికాకు కనిపించటము, ఇవన్నీ అనమాట. సో ఆ విత్డ్రావల్ సింప్టమ్స్ తగ్గించడానికి కూడా మళ్ళీ డ్రగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎంత దూరానికైనా వెళ్తారో అవి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం.
అవును. సో అయితే ఇప్పుడు సో ఈ పాడ్కాస్ట్ వినేవాళ్ళలో చాలా మంది స్మోకింగ్, డ్రగ్స్ కాకపోయినా స్మోకింగ్, డ్రింకింగ్ ఎంతో కొంత మోతాదులో చేస్తూ ఉంటారు, ఉండుంటారు ఎప్పుడైనా సరే. సో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అంటే డ్రగ్స్ అయితే కనుక అంటే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు అయినా కూడాను అదొక చాలా భయంకరమైన ఇది అడిక్షన్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, లేదా అట్లీస్ట్ పక్కన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియపోయినా వాళ్ళు ఒప్పుకోపోయినా కూడా. కానీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది మేము చాలా తక్కువ మోతాదులో ఒక పరిమితిలోనే చేస్తున్నాము, ఇది ఇంకా అడిక్షన్ స్థాయికి వెళ్ళలేదు అనుకుంటారు కదా వాళ్ళు. అంటే మన అసలు మదర్ ద్రవ్యాల గురించి మాట్లాడే ముందు వీళ్ళకి ఎప్పుడు అంటే వీళ్ళకి అర్థం అవ్వదు, బాగా లేట్ అయిపోయేదాకా. కానీ కరెక్ట్ గా ఏ సమయంలో అర్థం చేసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇందులో మనకు అందుకనే మనకు ఒక క్లియర్ గా ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఇందులో ఏంటంటే ఇక మనం ఇదేంటంటే ఆల్కహాల్కి తీసుకుందాం ఒక ఉదాహరణగా. ఆల్కహాల్లో ఫస్ట్ ఏంటి సోషల్ డ్రింకింగ్ అంటే ఏంటి, వీళ్ళు ఏ పండుగకో పున్నమ్మకో లేదా ఏ సోషల్ గ్యాదరింగ్స్లోనో ఫ్రెండ్స్తోనో 3 నెలలకు ఒకసారో లేదా 4 నెలలకు ఒకసారో ఏదో ఒక డ్రింక్, అదేంటంటే మనం టీ టాట్లర్ అనిపించుకోకుండా ఉండడం కోసం, లేకపోతే సరే ఈ ఒక్క రాత్రికి మనం ఎంజాయ్ చేద్దాము అన్నటువంటి ఉద్దేశంలో, లేకపోతే ఏదో కాన్ఫరెన్స్లకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో మనం తీసుకునేది సోషల్ డ్రింకింగ్. వీళ్ళకి ఫుల్ అవేర్నెస్ ఉంటుంది. ఏం చేస్తారు వీళ్ళు, ఆ సోషల్ డ్రింకింగ్ చేసినప్పుడు డ్రైవింగ్ చేయరు, క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తారు. దానికోసం పర్టికులర్గా ఒక డే పెట్టుకుంటారు, ఒక వీకెండ్ అను, లేకపోతే ఆ రోజు పని కూడా లేనట్లుగా చూసుకుంటారు. అది కూడా ఫ్రెండ్స్తోనూ చేస్తారు. దీని గురించి ముందుగానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు, ఈ రోజు నేను ఈ పనిలో ఉంటాను, సో దీని గురించి మనం గొడవ చేయకు, అట్లాగా అనమాట. సో ఇది సోషల్ డ్రింకింగ్ కింద వస్తుంది. ఇది దాటి 2 రకాలు ఉంటాయి, హార్మ్ఫుల్ డ్రింకింగ్ లేదా ఆల్కహాల్ అబ్యూజ్ అంటారు. ఇది ఏమిటంటే మోతాదు మించి ఆల్కహాల్ తాగటం, కానీ అది ఎడిక్షన్ వరకు రాలేదు ఇంకా. దీనివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ వీళ్ళుకి రావటం. అంటే ఏంటంటే వీళ్ళు ఒంటరిగా తాగటం, ఇది తాగి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తూ లీగల్ ప్రాబ్లమ్స్కి గురవటం, అంటే తాగి దొరికిపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికిపోవటం, లేకపోతే అలాగే వర్క్కి యాబ్సెంట్ అవటం, వర్క్ ఇర్రెగ్యులర్ అవటం, లేదా ఫైనాన్షియల్గా కొన్ని ఇంప్రాపర్ డిసిషన్స్ తీసుకోవటం, లేకపోతే అండర్ ఇంటాక్సికేషన్ ఈ ఇంట్లో వాళ్ళతో తగులు పడుతూ ఉండడం, ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండటం, అలాగే ఈ తాగటం కోసం అని చెప్పి కొన్ని పనులు, ఇంపార్టెంట్ పనులు నెగ్లెక్ట్ చేయడం, పిల్లలతో గడపడం నెగ్లెక్ట్ చేయటం, ఇట్లాంటివి అనమాట. వీటిని మనం హార్మ్ఫుల్ డ్రింకింగ్ అనొచ్చు. వీళ్ళు రోజు తాగరు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి బింజ్ ప్యాటర్న్ అంటారు. బింజ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఈ ఒకేసారి ఒకే పూటగా తాగిస్తారు వీళ్ళు. అంటే 2-3 బాటిల్స్ అట్లాగా ఒక 2 రోజుల్లో గడగడగడ తాగేస్తారు. మళ్ళీ ఒక 5-6 రోజులు లేదా 10 రోజులు కామ్గా ఉంటారు. అది బింజ్ ప్యాటర్న్ అంటారు. ఇంకొకటి అబ్యూస్ ప్యాటర్న్ అంటే రోజు లేదా 4 రోజులకు ఒకసారి తాగుతూ ఉంటారు, కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అవుతూ ఉంటాయి. లేదా అప్పుడప్పుడు కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్, అంటే గ్యాస్ట్రైటిస్ రావటం, వాంతులు అవటం, లేకపోతే తీవ్రమైన హ్యాంగ్ ఓవర్ల హెడేక్స్ రావడం, ఇట్లాంటివి హార్మ్ఫుల్ యూజ్ అంట. ఇకపోతే ఎడిక్షన్కి వచ్చేసరికి ఏంటంటే క్లియర్ కట్గా మన దానికి డెఫినేషన్ ఉంది. గత 12 నెలల్లో వీళ్ళకి టాలరెన్స్ ఉండటం, మోతాదు పెరిగిపోవటం, ఇది లేకపోతే విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చేయటం, లేకపోతే ఉండలేకపోవటం, తర్వాత తీవ్రమైన క్రేవింగ్, అంటే కోరిక, తాగాలి 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 అనేటటువంటి కోరిక ఉండటం, అలాగే సాలియన్స్ అంటే ఏంటంటే వీళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి నేను ఎప్పుడు తాగుతాను అన్నదే ఆలోచన పెట్టుకుంటారు. అంటే ఆఫీస్ ఎప్పుడు అయిపోద్ది, ఎంతసేపు త్వరగా బార్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఈరోజు మందు కొనుక్కోవడానికి జేబులో డబ్బులు ఉన్నాయి లేవా, 500 ఉంటే సరే 300 ఇచ్చేద్దాం, 200 మందుకు పెట్టుకుందాం, లేకపోతే
ఈ రోజు సాయంకాలం ఒకవేళ బాస్ లేట్ చేసిందంటే ముందుగానే ఒక మెయిల్ రెడీ చేసుకోవడం, ఈ రోజు అది బాగాలేదు ఇది బాగాలేదు నేను వెళ్ళిపోవాలని చెప్పి, దీన్ని శాలియన్స్ అంటారు. అంటే అన్ని పనులు పక్కన పెట్టేసి దీన్నే ఒక పనిగా పెట్టుకోవాలి. ఓకే, అలాగే యూజ్ డిస్పైట్ హార్మ్ అంటే ఏంటంటే మనకి ఈ ఆల్కహాల్ తాగటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. లీగల్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని వస్తున్నా కూడా తాగుతూ ఉండడం. ఎక్కువ మంది గ్యాస్ట్రాంట్రాలజిస్టులు తిడుతూ ఉంటారు పాపం పేషెంట్స్ని, నువ్వు తాగితే నా దగ్గర రాకు, నీకు లివర్ చెడిపోయింది, నీకు జాండీస్ వచ్చింది, సిర్రోసిస్ వచ్చింది, తర్వాత క్యాన్సర్ వస్తుంది, అవన్నీ చెప్తారు వాళ్ళు. కానీ పేషెంట్ మాండదు. దట్ ఈస్ యూజ్ డిస్పైట్ హార్మ్. అంటే ఒకవైపు దేహం కుంగి కృషించిపోతున్నా మళ్ళీ మళ్ళీ అది తీసుకోవడం. అలాగే లాస్ ఆఫ్ కంట్రోల్, లాస్ట్ సిమ్టమ్ అంటే ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా ఎక్కువైపోయింది ఇంక నేను ఆపియాలి ఇది అని ఈరోజు అనుకుంటాడు. అనుకుని రేపు ఫ్రెండ్ పిలిచినప్పుడు వెళ్తాడు, ఏరా వేస్తాడు, లేదురా నేను మానేశాను. ఒకసారి ఒకటైరా సార్ పర్వాలేదు ఏం కాదు, ఒకదాంతో ఆపిరా. సో సరే నేను ఒక్కటే తాగుతాను, ఒక్క పెగ్గే తాగుతాను, ఒక పెగ్ స్టార్ట్ చేసి అది 10 పెగ్గులకి వెళ్ళిపో. లాస్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. ఈ సిమ్టమ్స్ గనక ఉంటే గనక ఇంకో కేటగిరీ కూడా, ఇంకొక సిమ్టమ్ కూడా చెబుతాను. కొంతమందిని చూశాను, వాళ్ళు ఏంటంటే ఎక్కువ తాగేస్తుంటారు. ఓకే, ఎక్కువ మోతాదులో ఒకేసారి కూర్చున్నప్పుడు. ఎందుకంటే నేను రేపు నుంచి మానేస్తున్నా అనుకుని వాళ్ళు ఎక్కువ తాగుతున్నా అంటారు అనమాట. కానీ వాళ్ళు రేపు మానరు, వాళ్ళు రేపు కూడా ఎక్కువ తాగుతారు అలానే అనుకుని, ఎల్లుండి నుంచి మానేస్తున్నాం కదా అని చెప్పేసి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం ఎడిక్షన్ అని అనొచ్చు. అయితే ఈ పర్టిక్యులర్ మోడాలిటీ అనేది క్లియర్గా మనం ఆల్కహాల్లోను స్మోకింగ్లోను చూస్తాం. అంటే ఇంత స్లో ప్రోగ్రెషన్. మిగిలిన వాటిలో అంత దీనిగా ఉండదు, ఎర్రాటిక్గా ఉంటుంది. కెనాబిస్ కానీ లేకపోతే కొకైన్, హెరాయిన్ వీటి యూజెస్లో, ఎందుకంటే వాటి అవైలబిలిటీ అంత ఈజీగా ఉండదు కాబట్టి వాటి యూజ్ అనేది ఎర్రాటిక్గా ఉంటుంది. అదే వాటితో ఈ మిగిలిన డ్రగ్స్, ఇల్లీగల్ డ్రగ్స్తో సోషల్ కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి ఆల్కహాల్, నికోటిన్ కంటే. సో అందువల్ల వాటిని మోర్ డేంజరస్ డ్రగ్స్ అని మనం అనవచ్చు. సో ఈ రిక్రియేషనల్ డ్రగ్స్ ఆర్ మాదక ద్రవ్యాలు ఇవి వాడుతున్నారు ఎవరైనా రెగ్యులర్ గా అని ఆ వ్యక్తి మనం ఎలా పసిగట్టడం, ఎవరు వాడుతున్నారు, ఇంట్లో ఎవరు సభ్యులు, కుటుంబ సభ్యులు ఎవరైనా వాడుతుంటే? ఓకే, కుటుంబ సభ్యులు వాడుతున్నారు అన్న దానికి ఏమిటంటే క్లియర్ కట్గా ఏంటంటే మనకి ప్రవర్తనలో డిఫరెన్స్ తెలుస్తుందండి. ప్రవర్తనలో డిఫరెన్స్ తెలుస్తుంది ఏంటి, ఎయిదర్ విత్డ్రాన్ బిహేవియర్ ఆర్ ఆల్టర్డ్ బిహేవియర్. విత్డ్రాన్ బిహేవియర్ అంటే ఏంటి, వీళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది దాచిపెట్టడం కోసం కామ్గా ఉంటారు. కామ్గా ఉండి అలాగే ఇంటికి వచ్చి వెళ్ళి బెడ్రూమ్కి వెళ్ళి పడిపోయి ముసిగేసి మళ్ళీ పొద్దున్న లేస్తారు. అది వన్ వే. ది అదర్ వే ఏంటంటే వీళ్ళు పొద్దున్న వెళ్ళిన దానికి సాయంత్రం కనిపించే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఏమైంది, మేము రౌండ్స్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. ఆ పేషెంట్ తనకి హిస్టరీ వాళ్ళ హస్బెండ్ నుంచి తీసుకోవాలి. మేము తీసుకోవాలంటే నా ఫ్రెండే జూనియర్ డాక్టర్ మా ప్రొఫెసర్కి ప్రజెంట్ చేస్తూ, ఐ థింక్ ఈ హస్బెండ్ కూడా ఏదో సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లుంది అని అంటే, వై డూ యూ థింక్ అని అంటే, ఐ వాజ్ ఇంటర్వ్యూయింగ్ హిమ్, హీ వాజ్ నాట్ టాకింగ్ ప్రాపర్లీ అని. సో హస్బెండ్ పిలిచారు. పిలిస్తే చక్కగా అన్నీ చెప్పాడు. మా మిసెస్కి ఇప్పటి నుంచి ఇలా బాగాలేదండి, అలా బాగాలేదండి అన్నీ చెప్పాడు. ప్రొఫెసర్ నమ్మలేదు. నువ్వేం మాట్లాడు, వాడితో సరిగా హిస్టరీ తీసుకున్నావు లేదా, వాడి దగ్గర నువ్వు ఇంత చక్కగా అతను హిస్టరీ ఇస్తుంటే అతను మెంటలీ ఇలా అంటావు ఏంటి నువ్వు అని. సో మళ్ళీ సరే అని చెప్పి సాయంకాలం వచ్చి మళ్ళీ హిస్టరీ మళ్ళీ చికాక్గా మాట్లాడుతున్నాడు. ఇక అర్థం కాలేదు. రెండో రోజు అలాగే జరిగింది. సో మూడో రోజు గట్టిగా అడిగితే ఏంటంటే, సో రోజు సాయంత్రం 4 గంటలకి కళాస్పాల్య వెళ్ళి అక్కడ ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చి మాట్లాడేవాడు డాక్టర్తో. అందువల్ల ఈ గంజాయి తీసుకోవడం వల్ల వింతగా మాట్లాడేవాడు. పొద్దునకి ఆ గంజాయి ఎఫెక్ట్ తగ్గి చక్కగా మాట్లాడేవాడు. సో ఆ విధంగా అనమాట. సో వీళ్ళలో ఇప్పుడు ఏంటంటే చికాకు రావటం, కోపం రావటం, స్లర్డ్ స్పీచ్, మాట తొర్రుపాటు రావటం,
ఇవి బిహేవియరల్గా మనకు కొన్ని కనిపించేటటువంటి చేంజెస్, తూలుతూ నడవడం, లేకపోతే బ్రెత్లో చేంజ్ రావటం. ఓకే, ఇవి అనమాట. ఇవి కాకుండా కొన్ని అదర్స్ ప్రాక్సీ సిమ్టమ్స్ ఏంటంటే అకాడమిక్స్లో డౌన్ అవటం, లేదా వర్క్లో ఇర్రెగ్యులారిటీ రావటం, లేదా ఫైనాన్సెస్ మిస్ప్లేస్ అవటం, అంటే అప్పులు ఎక్కువ తేవటం, లేదా అబద్ధాలు చెప్పటం, ఈ ఖర్చుల గురించి అబద్ధాలు చెప్పటం, ఇట్లాగనమాట. అలాగే దెబ్బలు తగిలి రావటం. వీళ్ళు ఏంటంటే అండర్ ఇంటాక్సికేషన్ గొడవలు పడుతూ ఉంటారు. వీళ్ళు ఇంకోటి కొట్టడం కానీ, వాళ్ళు ఇన్ని కొట్టడం కానీ, అట్లా. లీగల్ ప్రాబ్లమ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోవటం కానీ, లేకపోతే చలనాలు ఎక్కువగా రావటం కానీ, ఇట్లా కాకుండా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో. సడన్లీ హెల్దీ పీపుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, లంగ్లో న్యూమోనియా రావటం, జ్వరం రావటం, సెప్టిసిమియా రావటం, విరేచనాలు, వాంతులు అవటం, తలనొప్పులు రావటం, చెమటలు పట్టడం, బాడీ షేక్ అవుతూ ఉండటం, ఇట్లాంటి ఫిజికల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగా మనం చెప్పవచ్చు. అలాగే సీక్రెసీ ఎక్కువ, ఈ చాట్స్లో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉండటం, లేదా మనం వాళ్ళ రూమ్లోకి మనం నాక్ చేస్తే కానీ లోపలికి రానివ్వకపోవటం, ముఖ్యంగా అడాలసెంట్ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఆ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వాళ్ళ బాత్రూంలోనో, లేకపోతే వాళ్ళ పిల్లోస్ కిందనో, లేకపోతే వాళ్ళ బుక్స్లోనో ఎక్కడో దాస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నాక్ చేసి రావాలంటాం, ప్రైవసీ కోసం ఎక్కువగా వాళ్ళు అడుగుతూ ఉండటం, అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా. అలాగే ఇంట్లో కూడాను వాళ్ళ గది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళ రూమ్లో కూడా టీవీ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు, కానీ కుటుంబంతో మినిమం టైం గడిపే సమయం ఉంటుంది. 1 గంట 2 గంటలు గడుపుతారు ఎవరైనా సరే. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే కలిసి కూర్చొని ఒక సినిమా చూడటం, లేకపోతే ఒక అష్టాజమ్మ ఆడటం, కలిసి భోజనం చేయడం, అట్లాంటివి జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే వచ్చి గబగబగా తినేసి వెళ్ళిపోవటం, అస్సలు బయటికి రాకపోవటం. అలాగే మనిషిలో శ్రద్ధలో తగ్గిపోవటం. అంటే ఏంటంటే గెడ్డం పెంచడం, మీసం పెంచడం, జుట్టు పెంచడం, అంటే ఇవంటే స్టైల్గా పెంచడం ఓకే, బట్ ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆ సెల్ఫ్ కేర్ తీసుకోకపోవటం, గోళ్ళు అవి పెరగటం, మట్టి చేరటం గోళ్ళల్లో, అలాగే బట్టలు మార్చకపోవటం, స్నానం సరిగా చేయకపోవటం, ఈ బ్రష్ సరిగా చేయకపోవటం, ఇవి కూడాను అంటే కొంచెం లేట్ స్టేజ్లో ఇవి వస్తూ ఉంటాయి. బట్ ఈ విధంగా కూడా అంటే మన దగ్గరికి వెళ్ళగానే కొంచెం వాసన రావటం వాళ్ళ నుంచి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఆరోగ్యవంతులు 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటారు. ఇక్కడ 2 రోజులకి 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తుంటారు. మన దేశంలో అయితే ఖచ్చితంగా రోజుకి 1-2 సార్లు స్నానం చేస్తారు. సో ఈ సిమ్టమ్స్ ఇక్కడ ఎక్కువ అన్నమాట. సో ఈ విధంగా మనం గుర్తుపట్టచ్చు వీళ్ళని. సో గుర్తుపట్టిన తర్వాత అంటే వీళ్ళని జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్లాలా, సైకాట్రిస్ట్ దగ్గరగా, కౌన్సిలర్ దగ్గరగా? ఇది ఒక చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. అసలు ఫస్ట్ మేము ఎందుకు రావాలి, అసలు వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలన్నది ఒక ప్రశ్న. ఇదేంటంటే మనం అడిగితే కన్ఫ్రంట్ చేసినట్టు ఉంటుంది. అనుమానిస్తున్నావని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంట. సో యూజువల్గా ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్యాదర్ ఎవిడెన్స్ ఫస్ట్ బిఫోర్ కన్ఫ్రంటింగ్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి డైరెక్ట్గా డ్రగ్స్ దొరకడం కానీ, ఫైనాన్షియల్ ఇవి అవటం కానీ, లేకపోతే డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్ కానీ, లేకపోతే బిహేవియరల్ చేంజ్ అబ్జర్వ్డ్ బై మోర్ దాన్ 2 or 3 people ఇన్ ద ఫ్యామిలీ కానీ, ఇలాంటి ఒక ఎవిడెన్స్ని మనం ముందు గ్యాదర్ చేసుకున్న తర్వాత నాన్ కన్ఫ్రంటేషనల్ మెథడ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళని పిల్టీ పట్టుకొని గట్టిగా అడగటం వేరు, కూర్చోబెట్టి సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో తేడాగా ఉంది, ఓకే నేను నిన్నేం అనుమానించట్లేదు, బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ దేర్, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, లేదా నేను నీకు హెల్ప్ చేయడానికే ఉన్నాను, ఏదైనా విషయం నువ్వు దాయాల్సిన అవసరం లేదు, నేను కోప్పడను, తిట్టను, కొట్టను, ఏదైనా సమస్య ఉంటే మనం దాన్ని డీల్ చేయాలి. లేదు ఇప్పుడు నాతో చెప్పడానికి నీకు ఇబ్బంది, సిగ్గు, లేకపోతే అనుమానము ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక నువ్వు ఎవరితోనైనా, మీ కజిన్స్తో ఎవరితోనైనా నువ్వు మాట్లాడవచ్చు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డ్రగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాక్సెప్టెన్స్ అవసరం. అంటే
డ్రగ్ ప్రాబ్లం అనేది తీసుకుంటున్నారన్న దానివల్ల వాళ్ళు చెడ్డ వాళ్ళ కింద మనం లెక్క వేయకూడదు. దాన్ని ఒక సమస్యగా చూసి ఆ సమస్యకి పరిష్కారం మన ద్వారా లభిస్తుందన్న వ్యక్తిగా వాళ్ళు నమ్మేలాగా చేయాలి. మనం యాక్సెప్టెన్స్ అవసరం. రెండోది డిస్క్రిమినేషను, తర్వాత స్టిగ్మటైజేషను, అలాగే ఈ విక్టిమైజేషను ఏమి చేయకూడదు. వాళ్ళని నువ్వు డ్రగ్స్ తాగుతున్నావు, నువ్వు మంచోడురా, నువ్వు ఇంట్లో ఉండగరా, పోరా, నీ వల్ల ఎంతమంది చెడిపోతారా, సంహౌ ఏదో పీర్ ప్రెషర్ వలనో లేకపోతే ఒక స్లిప్పరీ స్లోప్ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఆ డ్రగ్స్లోకి వెళ్ళి ఉంటారు. ఓకే, బట్ ఎవ్రీబడి హూ టేక్స్ ద డ్రగ్స్ రిగ్రెట్స్. ఎంతమంది ఎవరైనా సరే ఆ డ్రగ్స్ తీసుకుంటే చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళందరి నుంచి బయటికి రావాలనే కోరుకుంటారు. అటువంటి వాళ్ళకి ఆ సాంత్వన అవసరం, వాళ్ళకి ఆ సపోర్ట్ అవసరం. సో అది అందించేలాగా చేస్తే కనుక అప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఒప్పుకుంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది మీరు అన్నారు చూసారు, జనరల్ ఫిజిషియన్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, వీళ్ళు ముగ్గురు అవసరమే యాక్చువల్గా ట్రీట్మెంట్కి. అది ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. సాధారణంగా ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి సైకియాట్రిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది సరిపోతుంది. స్థాయి దాటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్, అంటే డ్రగ్స్ వల్ల అవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా అవసరం. అలాగే ఈ డ్రగ్స్కి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ ఇవ్వడానికి కూడాను సైకియాట్రిస్ట్ అవసరం. ఈ డ్రగ్స్తో పాటు ఫిజికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి అనుకోండి, ఇన్ఫెక్షన్లు వచ్చాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, లంగ్స్లో న్యూమోనియా వచ్చింది, ఇట్లా ఉన్నప్పుడు ఫిజిషియన్ ఇది అవసరం. ఇంకొక పార్ట్ ఏంటంటే వీళ్ళని ఫస్టే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళకూడదు. అంటే సెన్సిబుల్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు, అంటే డ్రగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డీల్ చేసేటటువంటి సెన్సిబుల్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ మెనీ టైమ్స్ ఏంటంటే అదర్ దాన్ సైకియాట్రిస్ట్స్, అదర్ హెల్త్ ప్రొఫెషనల్స్ వీళ్ళని జనరల్ పబ్లిక్ గానే ట్రీట్ చేస్తారు. ఎలాగ స్టిగ్మటైజ్ చేయటము, వాళ్ళని బుల్లీ చేయటము, లేకపోతే వాళ్ళకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ చేయటం. అంటే ఏంటి, ఇది వీళ్ళు కోరి తెచ్చుకున్న జబ్బులు, ఇవి వీడి కింద నేను ఎందుకు రిసోర్సెస్ పెట్టాలి, దీని బదులే క్యాన్సర్ వచ్చినడుగు, మలేరియా వచ్చినడుగు మనం ట్రీట్ చేయొచ్చు కదా. సో అటువంటి టైప్ ఆఫ్ సవతి తల్లి ప్రేమ కైండ్ ఆఫ్ సెకండరీ ట్రీట్మెంట్ అది జరుగుతుంది. అది ఏంటంటే పేషెంట్ రికవరీని బాగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే పేషెంట్ యాక్సెప్టెడ్ అన్న ఫీలింగ్ రాకపోతే, నన్ను ఈ డాక్టర్ పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ వస్తే కనుక హీ కెనాట్ కమ్ అవుట్. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఏంటంటే మనం ట్రీట్మెంట్ అనేది పేషెంట్ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం మెయిన్గా. ఇప్పుడు ఆల్కహాల్ ప్రాబ్లం మన దగ్గర వచ్చారనుకోండి, ఎప్పటి నుంచి ఎంత, ఎప్పుడెప్పుడు ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పేషెంటే చెప్పాలి మనకి. డాక్టర్ ఎగ్జామిన్ చేసి సంపాదించే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. పేషెంట్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే మనతో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకోగలగాలి పేషెంట్, అంటే మనం పేషెంట్తో ఏర్పాటు చేసుకోవాలి ఆ రిలేషన్. అది సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ బాగా చేస్తారు. చేసిన తర్వాత ఏమైనా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. ఓకే, కానీ మీరు చెప్పినట్టు అంటే ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే కనుక అక్కడి నుంచి కొంచెం జరగచ్చు నెక్స్ట్ స్టెప్స్ ఈజీగానే. కానీ ఆబ్వియస్లీ కాన్ఫ్రంటేషనల్ అప్రోచ్ అయితే కనుక పనికిరాదని చెప్పారు, అది ఒప్పుకుంటాను. ఈవెన్ నాన్ కాన్ఫ్రంటేషనల్ అప్రోచ్లో కూడాను అవతల వ్యక్తి ఎవరైతే విక్టిమో తన న్యాచురల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, టు డినై ఇట్ కదా. అబ్బాయి ఏం లేదు, ఏదో నాకు ఆఫీస్లోనో లేకపోతే చదువులోనో కొంచెం తక్కువ వస్తున్నాయి మార్క్స్ కాబట్టి అలా ఉంటున్నాను, మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు అనొచ్చు కదా. అంటే అది మన దగ్గరే కాదు, కజిన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా కూడాను, ఎందుకంటే దే వాంట్ టు కీప్ ఇట్ అండర్ ర్యాప్స్ కదా, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అనేది. సో ఇంకా విడిగా ఎలా అంటే ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమి ఉన్నాయా, డబ్బులుగా అడిగితే కనుక అప్పుడు ఏమైనా ఓపెన్ అప్ అవుతారంటారా? అందుకని ఇప్పుడు ఏంటంటే అటువంటి వాటికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. బేసికల్ ఏంటంటే మనం అడిగినప్పుడు ఒప్పుకునేటటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు, డినై చేసేస్తారు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటే ఒక అస్త్రం ఏంటంటే రెస్పాన్సిబిలిటీని వాళ్ళ మీదనే పెట్టేయాలి, బాధ్యతని. ఏమిటి,
ఏం లేదంటున్నావు కదా ప్రాబ్లము, నెక్స్ట్ టైం గ్రేడ్స్ బాగా రావాలి, నెక్స్ట్ టైం నేను ఇచ్చిన డబ్బులు నీకు సరిపోవాలి, నెక్స్ట్ టైం నువ్వు టైంకి ఇంటికి రావాలి. ఇవన్నీ ఆ బాధ్యతలు వాళ్ళ మీద పెట్టేసినప్పుడు వాళ్ళు ఎయిదర్ అక్కడి నుంచి ఆ డ్రగ్ ప్రాబ్లం ఆపేస్తారు. ఎందుకని అవి ఎర్లీ స్టేజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు విడిచిపెట్టడం ఈజీ. లేదా అది ఒకవేళ కంటిన్యూ అయినప్పుడు మనం ఈ బాధ్యత చెప్తూ మనం ఇంకొకటి ఏం చెప్తామంటే, ఇక ఇన్ ఫ్యూచర్ ఒకవేళ దీని గురించి మాట్లాడాలని అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు లేదనేసావని చెప్పి నువ్వు ఫ్యూచర్లో మాట్లాడకూడదని ఏమీ లేదు. నేను ఎప్పుడైనా రెడీగా ఉంటాను నువ్వు చెప్పింది వినడానికి, నీకు సహాయం చేయడం నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను అని మాట చెప్పినప్పుడు ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చి వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. ఓకే, నేను ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు ఇది, సో నేను హెల్ప్ తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాను అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సరే మనకి రెడ్ హ్యాండెడ్గా ఎవిడెన్స్ దొరికింది, ఎవరో చెప్పారు, మీ అబ్బాయి గంజాయి కాలుస్తుండగా చూసామండి, మీ అబ్బాయి మందు తాగుతుండగా చూసామండి, లేకపోతే మిస్సెస్ చెప్పారు అబ్బాయి డబ్బులు దొంగతనం చేస్తున్నాడండి ఇంట్లో, కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పాడు గ్రేడ్స్ పడిపోయండి, లేకపోతే ఇలాంటి అలగా జనంతో తిరుగుతున్నాడండి చెప్పాడు. రెడ్ హ్యాండెడ్గా మనకి ఎవిడెన్స్ ఉంది, బట్ డినై చేశాడు. డినై చేసినప్పుడు అతన్ని బలవంతంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం వల్ల వైద్యం జరగదు. ఎందువల్ల అంటే సబ్స్టెన్స్ యూస్లో పేషెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్, ఈ గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకురావచ్చు, నీళ్లను గుర్రం దగ్గర తీసుకెళ్ళచ్చు, కానీ తాగించలేము గుర్రం చేత. అదేవిధంగా ఈ సబ్స్టెన్స్ యూస్ నా దగ్గరికి చాలా మంది ఆడవాళ్ళు మా హస్బెండ్కి ఎలాగైనా ఆల్కహాల్ మాన్పించేయాలండి అంటారు. ఏదో ఒక చేసి, మాట చేసి, మంత్రం చేసి. నేను ఒకటే చెప్తాను, మీ హస్బెండ్కి మానాలని లేకపోతే నేను మాన్పించలేనమ్మా, ఆయన అంతటా ఆయన స్వతహాగా రావాలి, వస్తేనే అవుతుంది, లేకపోతే నేను ఏ మందులు రాసినా అది పోదు అని చెప్పాను. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ డిస్కషన్. సో రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద పెట్టడం ద్వారా వాళ్ళు ముందుకు వస్తారు. ఓకే, ఇక అంటే ఒకసారి అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అలాగే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఒప్పుకున్న తర్వాత ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ఏమన్నా వాళ్ళని ఒక సపరేట్ డిఅడిక్షన్ సెంటర్ పంపించి ఎలా చేయటమేనా, లేకపోతే? అందరికీ అవసరం లేదండి డి అడిక్షన్. అది ఏమిటంటే ఓ 30-40 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి బాగా ఈ ఎడిక్షన్, ఇప్పుడు చెప్పాను చూసారు, ఏంటంటే అబ్యూజ్, హార్మ్ఫుల్ యూజ్, డిపెండెన్స్ ప్యాటర్న్ అని ఉంటుంది. ఈ డిపెండెన్స్ ప్యాటర్న్లో ఉన్న వాళ్ళకి ఈ రీహాబ్ సెంటర్లు అనేవి అవసరం అవుతాయి. సాధారణంగా చాలా మందికి అవుట్ పేషెంట్ బేసిస్ మీదనే మనం ట్రీట్ చేయొచ్చు. ఈ అవుట్ పేషెంట్ బేసిస్లో మెయిన్గా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి: సైకలాజికల్ ట్రీట్మెంటు, మెడికల్ ట్రీట్మెంటు, సోషల్ ట్రీట్మెంటు అని. సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్లో ఏమేం చేస్తారు? రకరకాలు ఉంటాయి. అసలు డ్రగ్స్ అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, అవి ఎలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మన జీవితాన్ని ఎలా అవి హైజాక్ చేస్తాయి, వాటి వలన దుష్ఫలితాలు ఏమిటి, ఈ దుష్ఫలితాలు మీకు కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఎన్ని, ఇంకా ఎన్ని కలగవలసి ఉంది, తరువాత ఇది ఇలాగే కంటిన్యూ అయితే ట్రాక్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఆపేస్తే మీ ట్రాక్ ఎలా ఉంటుంది, ఇది చెప్తారు ఒకటి. రెండవది క్రేవింగ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అని చెప్తారు. అంటే ఏంటంటే మనకి ఈ డ్రగ్స్ తీసుకోవాలనే విపరీతమైన కోరిక పుట్టినప్పుడు ఏం చేయాలి అని కొన్ని టెక్నిక్స్ చెప్తారు. అలాగే రిలాప్స్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అని చెప్తారు. అంటే ఈ డ్రగ్స్ మానేసిన తర్వాత మళ్ళీ ఈ డ్రగ్స్ వైపుకి వెళ్లకుండా ఏం చేయాలి చెప్తారు. అలాగే బిహేవియరల్ మోడిఫికేషను, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రాటజీస్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏ విధమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాయో అదే విధంగా ఆనందాన్ని కలుగజేసేటటువంటి డైలీ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటి? మళ్ళీ ఫ్రెండ్స్తో తిరగటం, ఎక్సర్సైజ్ చేయటం, లేకపోతే ఉద్యోగం చేయటం, చదువుకోవటం, ఇవన్నమాట. సో వీటి ద్వారా రిప్లేస్ చేయడం. కాకపోతే స్లోగా జరుగుతుంది, బట్ దిస్ ఇస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. 6 months to 1 year పడుతుంది ట్రీట్మెంట్.
నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్లు ఏంటంటే మనం కొన్ని మందులు ఇస్తాం, ఇమీడియట్గా వాళ్ళ విత్డ్రాల్ సింటమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కొన్ని మందులు ఇస్తాం. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మనం రిప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అని ఒకటి ఇస్తాం. అంటే ఏంటి, ఆ డ్రగ్ లాంటిదే తక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి డ్రగ్ మనం ఇవ్వటం, లేదా యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్, అంటే ఆ డ్రగ్ తీసుకోవాలని కోరిక తగ్గించడం కోసం కొన్ని మందులు ఇవ్వటం. అయితే ఏదైనా కానీ ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది 100% ట్రీట్మెంట్ కాదు. మనకి మిగిలిన ట్రీట్మెంట్స్తో ఇవి ఒక తోడ్పాటు, ఒక 30-40% మనకి తోడ్పాటు. సోషల్ ట్రీట్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఇది సోషల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ ఈ ఈ డ్రగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదే ప్రాబ్లం ఉండి దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో పాటు గ్రూప్ థెరపీ నిర్వహించడం. సో వాళ్ళందరూ వారంలో ఒక రోజు వచ్చి చేరతారు. చేరిన తర్వాత వాళ్ళకు ఒక గ్రూప్ థెరపిస్ట్ ఉంటాడు, ఆ గ్రూప్ థెరపీ చేస్తారు సైకాలజిస్ట్. లేదా కొంతమంది వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా పెట్టుకుంటారు బయట మీటింగ్స్. వీటిని ఆల్కహాలిక్ అనానిమస్ అంటారు. ఇందులో ఏంటంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మేము ఈ ఈ ఈ డ్రగ్కి మేము బానిస అయిపోయాం, మాకు దీన్ని ఫైట్ చేసేటటువంటి శక్తి లేదు, కాబట్టి మమ్మల్ని మేము భగవంతుడా నీ చేతిలో పెడుతున్నాం, నువ్వే మమ్మల్ని రక్షించాలి అన్నటువంటి ఒక ప్రిన్సిపల్ మీదని వీళ్ళు ఒక 12 ప్రిన్సిపల్స్ రాసుకొని వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కో జర్నీ. మేము చాలాసార్లు చూసుంటాం, మనం సీరియల్లోనూ ఈ నెట్ఫ్లిక్స్ సీరియల్లో సినిమాల్లో చూసుంటాం ఆల్కహాలిక్ అనానిమస్ అని. ఇవి ఇప్పుడు మెట్రో నగరాల్లో ఉంటాయి, మన ఇండియాలో కూడాను, చిన్న చిన్న నగరాల్లో తక్కువ. సో వీళ్ళు ఈ సోషల్ ట్రీట్మెంట్స్ అయితే అక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే వేరే డ్రగ్స్ అవి ఇంట్రడ్యూస్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళందరూ కలిసి. సో అదొక డ్రాబ్యాక్ అందులో. బట్ ఈ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ 6 to 12 months మోటివేషన్ ఫ్రమ్ ది పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే పాజిటివ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవి లేకపోతే కష్టం. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బర్న్అవుట్ అయిపోతారు. వీళ్ళని ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు కూడా బర్న్అవుట్ అయిపోయి ఇంకా క్రిటికల్ అయిపోతారు. వాళ్ళు కూడా ఎన్నిసార్లు చేసినా అంతే, ఇది కుక్క తోక వంకర అన్నట్లుగా విడిచిపెడతారు. ఎందువల్లంటే ఏదైనా డ్రగ్స్లో మేము ట్రీట్మెంట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు ఎన్నాళ్ళు మళ్ళీ డ్రగ్స్ ముట్టకుండా ఉన్నారు అని చూస్తాం, కానీ వాళ్ళు పూర్తిగా డ్రగ్స్ మానేశారా లేదా అని చూడం. అంటే సక్సెస్ ఫర్ 6 months, సక్సెస్ ఫర్ 12 months, సక్సెస్ ఫర్ 5 years అట్లాగా అనుకుంటాము. ఎందుకని మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉంటారు వీళ్ళు. రిలాప్స్ అవ్వటం అనేది జబ్బు యొక్క లక్షణం, అది మనిషి యొక్క బలహీనత కాదు, అది జబ్బు యొక్క లక్షణం. న్యాచురల్ కోర్స్ ఆఫ్ ది ఇల్నెస్ అంటాం మనం. సో రిలాప్స్ అవుతూ ఉంటారు, మళ్ళీ హెల్ప్ తీసుకుంటారు, మళ్ళీ మానేస్తారు. సో దట్స్ హౌ ఇట్ గోస్. ఓకే. సో ఇక అసలు ప్రొయాక్టివ్గా మనం ఉన్న ముఖ్యంగా ఈ టీనేజర్స్కి అడోలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ప్రొయాక్టివ్గా మనం వాళ్ళతో ముందు అంటే అసలు వాళ్ళు ఆ వైపు చూడకుండా ఉండడానికి కోసం ఈ విషయాలు వాళ్ళతోనే కొంచెం అంటే అవేర్నెస్ కల్పించడం కానీ, లేకపోతే డీమిస్టిఫికేషన్ ఆఫ్ పర్సీవ్డ్ బెనిఫిట్స్ ఆఫ్ రిక్రియేషన్ డ్రగ్స్ అది మనమే ప్రొయాక్టివ్గా వాళ్ళతో మాట్లాడితే మంచిదేనా, లేకపోతే అనవసరంగా వాళ్ళకి క్యూరియాసిటీ పెంచినట్టు అవుద్దా? తప్పకుండా అది డెఫినెట్ గా చెయ్యాలి. మీరు చెప్తే నమ్మరు, మీరు చెప్తే అంటే నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఇంతవరకు నా జీవితంలో కాఫీ టీ కూడా ముట్టలేదు. నేను మహా అయితే తాగితే హాట్ చాక్లెట్ డ్రింక్ తాగుతానే. సో ఇంతవరకు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అదర్ డ్రగ్స్ ఏవి నా జీవితంలో లేవు. దీని అంతటికి కారణం ఏంటంటే రోజు మా నాన్న క్యాసెట్ చిన్నప్పుడు, ఈ మంచి స్నేహితులను ఎంచుకో, ఈ మందు సిగరెట్టు ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి అని. అంటే అదేంటంటే అక్కడ ఆయన బెనిఫిట్, ఆయన ఏంటంటే విడమర్చి ఏం చెప్పలేదు, డోంట్ డూ దిస్ అని చెప్పారు. ఓకే, అంటే కొన్ని చెప్పారు అంటే అందులోకి వెళ్తే చదువుపోద్ది సరిగా ఉండవు, అది సో మెనీ థింగ్స్. బట్ ఏంటంటే మెయిన్గా ఏమైందంటే అది ఒక సిన్ అన్నట్లుగా మైండ్లో రికార్డ్ అయింది. అది ఎప్పుడు దీనినే మనం ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం.
ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఈ ప్రాబ్లం రాకముందనే దాన్ని నివారించడం. దీనికోసం ఏంటంటే చిన్నపిల్లలకి లైక్ 10 years బిలో పిల్లలకి వీటిని గురించి ముందుగానే చెప్తూ ఉండడం. వాళ్ళకి ఏంటి ఇన్స్ట్రక్షనల్ మెథడ్ అంటారు దాన్ని. అంటే డు నాట్ డూ దిస్ అని, అది ఇన్స్ట్రక్షన్ మెథడ్. ఇవి చేయకూడదు అసలు 10 years లో పిల్లలకి, అది రిపీటెడ్గా చేయొచ్చు. ఈ మధ్యన ఏంటంటే చైల్డ్ స్పెసిఫిక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఆ స్థాయి పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే అమెరికా వాళ్ళది అనుకుంటుంది, దీని పేరు బ్రెయిన్ పాప్ అంటారు. అదొక యాప్ ఉంది, బ్రెయిన్ పాప్ అని. అందులో ఈ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ వీడియోస్లో ఈ వీడియో కూడా ఒకటి ఉందన్నమాట. ఈ డ్రగ్స్ ఎలాగ ప్రభావితం చేస్తాయి, వాట్ ఆల్ అవన్నీ కూడా ఒక 7-8 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అర్థం చేసుకోగలరు. ఇక 10 years దాటిన తర్వాత ఇన్స్ట్రక్షనల్ మెథడ్ నుంచి కన్వర్జేషనల్ మెథడ్కి రావాలి, సంభాషణలోకి రావాలి. 10 ఏళ్లలోపు సూచన, 10 ఏళ్ల తర్వాత సంభాషణ. ఈ సంభాషణలోకి వచ్చి ఏంటి, కూర్చోబెట్టి ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎంతో కాంపిటీషన్ ఉంది, మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఇది చాలా ఉంది, చాలా దగ్గర చాలా స్లిప్పరీ స్లోప్స్ ఉంటాయి, జారుడు బలలు ఉంటాయి, ఒక్కసారి అడుగు పెట్టామంటే మళ్ళీ పైకి రాలేము, ఎంతో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పీర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పించాలి. పీర్ ఇన్ఫ్లుయెన్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు టీనేజర్స్. ఒక గుంపులో మనం యాక్సెప్ట్ అవ్వాలి, మనం తేడా అని అనిపించుకోకూడదు అన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇది ఉంటుంది. దానికోసం ఏంటంటే ఆ గ్రూప్ వాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు చేయడానికి రెడీ అవుతారు. సో అందుకని ఇట్స్ ఇంపార్టెంట్ దట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తాగమనో సిగరెట్ తాగమనో వీటిని గేట్వే డ్రగ్స్ అంటారు. అంటే పెద్ద ఒక డ్రగ్స్ సామ్రాజ్యంలోకి వెళ్ళటానికి ఇవి ద్వారాలు అనమాట. ఆల్కహాల్, సిగరెట్, గంజాయి గేట్వే డ్రగ్స్ అంటారు. సో ఇవి ఆఫర్ చేసినప్పుడు నువ్వు నా నిజమైన స్నేహితుడు అయితే, నువ్వు నా బాగు కోరుకునేవాడు అయితే, నువ్వు నాతో స్నేహంగా ఉండాలని అనుకుంటే వీటి గురించి నాకు మళ్ళీ చెప్పకు. కానీ ఇవి నువ్వు చేస్తున్నంత మాత్రం నువ్వు నా స్నేహితుడు కాకుండా పోవు, కానీ నన్ను మాత్రం ఇందులోకి లాగొద్దు సో అని ఖచ్చితంగా చెప్పగలగటం. వీటిని దిట్స్ కాల్డ్ సేయింగ్ నో అంట. ఓకే, నో అనేది ఎలా చెప్పగలగటం టెక్నిక్ మనం టీచ్ చేయాలి. యాక్చువల్గా అది రాదు, దాన్ని టీచ్ చేయాలి. దీన్ని అసర్టివ్ స్కిల్స్ అంటారు. ఈ అసర్టివ్ స్కిల్స్లో ఎస్ ఎప్పుడు చెప్పాలి, మేబీ ఎప్పుడు చెప్పాలి, నో ఎప్పుడు చెప్పాలి అన్నది పిల్లలకి మనం నేర్పించాలి. ఎందువల్లంటే మనం ఆ గ్రూప్లో యాక్సెప్ట్ అవ్వబడాలి అంటే ప్రతిదానికి ఎస్ చెప్పాలి అని పిల్లలు అనుకుంటారు. దాని నుంచి మనం వాళ్ళని బయటికి తీసుకొచ్చి నో చెప్పడం కూడా ఓకే, నీకు కుదరనప్పుడు నో చెప్పాలి అన్నది మనం నేర్పించాలి. సో ఈ సంభాషణలో దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు కూడా నువ్వు సరదాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నీ ఫ్రెండ్ అనుకోరా, ఫ్రెండ్ అనుకొని ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడదాము. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ రాజే వచ్చి రోల్ ప్లే, దాన్ని రోల్ ప్లే చేయొచ్చు. రోల్ ప్లే చేసి రివర్స్ రోల్ ప్లే కూడా చేయొచ్చు. అంటే మీ అబ్బాయి డ్రగ్స్ మీకు ఇస్తున్నట్లు మీరే మీ అబ్బాయి అయితే ఎట్లాగా నో చెప్తారు, సో దట్ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో అది రోల్ ప్లే. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చెప్పటం డ్రగ్స్కి దూరంగా ఉండటం వల్ల. అలాగే ఈ పెర్సీవ్డ్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఏంటి, స్టెరాయిడ్స్ వాడితే మజిల్ గ్రోత్ వస్తుందనో, లేకపోతే కెఫీన్ వాడితే ఈ కాసేపు ఒక 2 గంటలు ఎక్స్ట్రాగా మేల్కొని చదవచ్చు అనేమో, లేకపోతే ఇప్పుడు ఈ యాంఫెటమైన్స్ ఏమన్నా వాడితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయనేమో, అట్లాంటివి కూడా మీరు చెప్పినట్లు పెర్సీవ్డ్ పాజిటివ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి చెప్పాలి. దే ఆర్ ఆల్ టెంపరరీ, ultimately they will cause the damage, they will not help in the long run అన్నది మనం చెప్పాలన్నమాట. సో ఈ కన్వర్జేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కీపింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. ఇదేంటంటే నా దగ్గరికి చాలా మంది ఈ పేషెంట్లు ఆల్కహాల్ మానేయాలని దీని మీద వస్తారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే, సార్ నాకు చాలా సర్కిల్ ఉంది సార్,
నేను బిజినెస్ మ్యాన్ని, వీళ్ళు ప్రతి శనివారం ఆదివారం కలుస్తారు, మీటింగ్ చేస్తారు. మా కాంట్రాక్ట్లు మాకు రావాలి అంటే ఆ ఆఫీసర్లతోనో లేకపోతే ఈ బిజినెస్ మ్యాన్లతోనో కూర్చోవాలి సార్ తప్పనిసరిగా, నేను లంచ్కో డిన్నర్కో. మరి వాళ్ళు తాగినప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తారు సార్. అక్కడ నేను మంచోడ్లాగా నేను మానేశానండి తాగనండి అని అనడానికి లేదు సార్. వాళ్ళు ఏమంటారంటే ఏమై నువ్వే మంచోడువా, నువ్వే ఆరోగ్యవంతుడివా, నీదేనా ఆరోగ్యవంతను అని రకరకాలుగా అంటారు సార్. అప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు అవి ఏంటంటే ఇప్పుడు మామూలుగా తాగే ఫ్రెండ్స్ని విడిచిపెట్టడం వేరు, వాళ్ళని బార్ మేట్స్ లేదా డ్రింక్ మేట్స్ని మనం విడిచిపెట్టడం వేరు. ఈ విధంగా మన సర్వైవల్ కోసం ఉపయోగపడే వ్యక్తులను విడిచిపెట్టడం వేరు. ఇది కష్టం. దీనికి నేనేం చేయాలి, బ్లేమ్ ది డాక్టర్ అని చెప్తాను. అంటే ఏంటంటే డాక్టర్ నన్ను తాగొద్దు అనేసాడండి, చుక్క తాగితే మరి నా దగ్గరికి రావద్దు అనేసాడు, తాగితే 6 నెలలు అయిపోద్ది అన్నాడు నా పని, ఆల్రెడీ నా హార్ట్ పోయింది అన్నాడు, లివర్ పోయింది అన్నాడు, లేకపోతే మీ ముందు తాగనా చెప్పండి, డాక్టర్ తాగొద్దని ఇస్తారు అని బ్లేమ్ ది డాక్టర్. సో టేకింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ది. అలాగే పిల్లలకు కూడా అదే చెప్పొచ్చు, ఒరే బాబు నువ్వు చెప్తున్నావు సిగరెట్ కాల్చమని పెగ్గేయమని, మా బాబు ఇంటికి రానివ్వడు, ఈ రాత్రి నేను ఎక్కడ పడుకోవాలి, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకు. సో ఆ విధంగా దిస్ ఇస్ సెకండ్ అన్నమాట. ఫస్ట్ ఏంటంటే సేయింగ్ నో ఈజ్ ఇంపార్టెంట్, ఇవి సెకండ్. అవునవును, అదే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. అదే ఇలా ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి ఎవరన్నా చెప్తే కనుక ముందు నువ్వు చెప్పడం ఒకటి, దాని తర్వాత కూడా ఏ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్, యువర్ సిస్సీ పుస్సీ ఆర్ వాట్ ఎవర్ బిహేవింగ్ లైక్ దాట్, ఇట్స్ మోస్ట్ ఫ్యాషనబుల్ థింగ్ టు డూ అన్నట్టు వాళ్ళు చెప్పారు అనుకోండి. అంటే ఏంటి నువ్వు నీకు అంటే రాక్ ఏజ్ లో ఉన్నావా నువ్వు అని ఆ టైప్ మాట్లాడితే అప్పుడు ఏదో ఒక అబద్ధం కలిపి చెప్పడం ఏంటంటే, లేదు మా ఫ్యామిలీ, మా కజిన్ ఒకడు ఉండేవాడు, వాడు ఇలా అడిక్ట్ అయిపోయి వాడు చాలా ఇబ్బందులు పడ్డాడు, అప్పటి నుంచి మా ఫ్యామిలీ వాళ్ళందరూ దీన్ని మాట ఎత్తే కనుక ఏమో కొడతారు, కాబట్టి నన్ను మాత్రం ఊగేయండి వాటికి అన్నట్టు ఏదో ఒకటి కల్పించేసి చెప్పచ్చు. అవును, మీరు చెప్పినట్టు అంటే ఏదైనా అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి అబద్ధం చెప్పినా పర్వాలేదు, తప్పులేదు. అవును, ఎలాగంటే అంటే దీనికి సంబంధం లేని విషయం కానీ ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీ ఏంటంటే, చాలా మంది ఇలా చేయబదులు ఇచ్చి మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు, వాడు అనవసరంగా స్నేహం పోయింది డబ్బు పోయింది అన్నట్టు. సో అలాంటి వాళ్ళందరూ నేను ఇచ్చే సలహా ఏంటంటే సింపుల్ గా వాళ్ళకి అబద్ధం చెప్పే లేవు, అరే నిన్న దాకా ఉంది, నిన్న అడుగుంటే ఇచ్చేవాడిని, నిన్న ఇంకోటి తీసుకెళ్ళిపోయాడని చెప్పడమే అంతే. వాడికి నీ మీద ప్రేమ తగ్గదు, అలాగే నువ్వు వాడి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక మనం ఇప్పుడు దాకా కుటుంబ సభ్యులు ఒకవేళ ఈ అలవాటు పడితే ఏం చేయాలి, అలాగే అలవాటు పడకుండా ఉండాలంటే మనం ప్రొయాక్టివ్గా ఏం చేయాలి మాట్లాడుకున్నాం. ఇంకా ఇది కాకుండా ముగించే ముందు మనం ఒక సమాజంలో సభ్యులుగా మనం ఏమన్నా చేయడానికి ఉందా అనేది, సిటిజన్ మూవ్మెంట్స్ కానీ అలాంటివి ఉండుంటాయి, అది వెతుక్కుని వాటితో పాటు కొంచెం అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కానీ, లేకపోతే కొంచెం పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ టు డూ మోర్ అనేది కానీ, ఎవరి స్థాయిలో ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు, ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు చేయొచ్చు, అదొకటి ఉంది. ఎందుకంటే నేను ఇంకోటి కూడా గమనిస్తే, ఇక్కడ హాస్టల్లో ర్యాగింగ్ లాంటివి చేయకూడదు, లేకపోతే కాలేజీకి వెళ్ళినప్పుడు అవి మాత్రం ఈవెన్ రిటర్న్ కమిట్మెంట్ కూడా రాయించుకుంటున్నారు, కానీ అలాగే కొంచెం డ్రగ్స్ గురించి కూడాను కొంచెం అలాంటిది కొంచెం ఎక్స్ట్రా హైటెండ్ అవేర్నెస్ కానీ అది ఉండాలి కాలేజ్ యాజమాన్యాలకు కానీ హాస్టల్ యాజమాన్యాలకు కూడా. సో దీన్నే ఇప్పుడు మీరు చెప్పిందన్నే ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటారు. అంటే ఒక సొసైటీ లెవెల్లో ఈ యొక్క డ్రగ్ ప్రాబ్లమ్ని పెంచకుండా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నాలని ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటారు. ఇండివిజువల్ లెవెల్లో డ్రగ్ ప్రాబ్లం రాకుండా ముందే డ్రగ్స్ గురించి పూర్తిగా వివరించి అటు జోలికి వెళ్లకుండా దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. ఇకపోతే సెకండరీ ప్రివెన్షన్ అంటే డ్రగ్స్ ప్రాబ్లం వచ్చేసింది దాన్ని ట్రీట్మెంట్ చేసుకొని సెకండరీ ప్రివెన్షన్. టెర్షియరీ ప్రివెన్షన్ అంటే డ్రగ్ ప్రాబ్లం వల్ల బాగా నష్టం జరిగిపోయిన తర్వాత రీహాబ్ చేసి ఏదో ఎంతో కొంత జీవితానికి ఒక మీనింగ్ ఇవ్వటాన్ని అది టెర్షియరీ ప్రివెన్షన్ అని అంటారు. సో ఈ ప్రైమోర్డియల్ ప్రివెన్షన్లో చాలా ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ డిసెమినేషన్ యాక్టివిటీస్ అని అంటారు. ఇందులో ఏంటంటే అసలు డ్రగ్స్ గురించి విరివిగా
ఈ సమాచారం లభ్యం అవడం. ఇప్పుడు నేను ట్విట్టర్లో మొన్న హెరాయిన్ గురించి రాశాను. సో హెరాయిన్ అంటే ఇలా ఉంటుందా, ఇదే అదే అని చాలా మంది అడిగారు. అంటే దాన్ని బట్టి ఏం తెలిసిందంటే మనకి దాని గురించినటువంటి సమాచారం లేదు ప్రజల్లో. సో విరివిగా యూట్యూబ్లో, రేడియోల్లో, ఈ పాడ్కాస్ట్లో, టీవీల్లో, సినిమాల్లో వీటన్నిటిలో వీటి గురించి బాగా డిస్కస్ చేయాలి ఒకటి. సో సమాచారాన్ని ఇవ్వాలి. రెండోది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు లే కౌన్సిలర్స్ అంటే ఏంటంటే పీపుల్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ అదర్ పీపుల్. వీళ్ళు మెయిన్గా ఎవరంటే టీచర్స్, లెక్చరర్స్, లేకపోతే ఆఫీస్లో ఉండేటటువంటి మేనేజర్స్, హెచ్ఆర్స్, అలాగే ఈ విలేజ్ లెవెల్లో పంచాయతీ సర్పంచ్లు, వీళ్ళందరూ కూడాను పీపుల్ హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్. వీళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో మెయిన్గా ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వీటిలో దీని గురించి మా ఎండిలో డాక్టర్ ధరవ్ షా అని ఒక సైకాట్రిస్ట్ ఉన్నారు. హీఈస్ ప్రాక్టీసింగ్ ఇన్ ముంబై. ఇప్పుడు ఆయన గత 7 ఏళ్లుగా ఎన్నో మెడికల్ కాలేజీలు, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగి ఈ ఆల్కహాల్ గురించి ఎన్నో లెక్చర్లు ఇచ్చి అక్కడ టీచర్స్ని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్ లీడర్స్ని, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా అతను చాలా మంది ఈ ఆల్కహాల్ ప్రాబ్లం నుంచి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి ఘనత అనేది ఉంది. ఆయన గురించి మీరు వెతికితే దొరుకుతుంది, డాక్టర్ ధరవ్ షా, గూగుల్ చేస్తే దొరుకుతారు. సో అది ఒకటి. అలాగే డిసెమినేషన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒక దగ్గర క్రోడీకరించి, లేకపోతే మాడ్యూల్స్ తయారు చేసి, ఇప్పుడు ICMR గైడ్ లైన్స్ ఎట్లాగైతే తయారు చేస్తున్నారో అట్లాగే దీనికోసం ఒక గైడ్ లైన్ తయారు చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయటం. అలాగే సోషల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి 1995లోనే ఎప్పుడో NTR మద్య నిషేధం చేసినప్పుడు చాలా మంది ఉమెన్ మా ఊర్లో ఈ సారా బట్టీల్ని వెళ్ళి పగలగొట్టారు. మా ఊర్లోనూ ఇంకా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా మహిళలు. అలాగే ఇప్పుడు మొన్న కూడా ఒక వీడియో చూశాను, అది అరకు వ్యాలీలో గంజాయి మొక్కల్ని గ్రామస్తులు నరికేయటం, ఆ వీడియో కూడా చూశాను. ఆ విధంగా ఏంటంటే ఈ డ్రగ్స్కి ఇప్పుడు పొలిటికల్ కమిట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు, పొలిటికల్ కమిట్మెంట్ చాలా అవసరం దేనికైనా కానీ, పొలిటికల్ లీగల్ కమిట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు పీపుల్ హ్యావ్ టు కమ్ అప్ టు స్టాప్ దిస్ మెనేజ్. ఎందుకంటే ప్రభుత్వం చేయని పని పౌర సమాజమైనా చేయాలి. పౌర సమాజమైనా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఏంటి, అప్పట్లో మద్య నిషేధం రాష్ట్రంలో లేనప్పటికీ మా ఊర్లో మద్య నిషేధం 2 సంవత్సరాలు పాటించారు. అప్పుడు ఏంటంటే ఈ తాగే వాళ్ళందరూ కూడాను వేరే ఊరు వెళ్ళి 3-4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ తాగి రావటం అనమాట. వీళ్ళు ఊర్లో మందు అమ్మటానికి లేదు. ఊర్లో మందు అమ్మితే వాళ్ళ మీద విపరీతమైన శిక్షలు ఉండేవి. వాళ్ళకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు జరిమానా వేయడం కానీ, లేకపోతే వాళ్ళని ఊరు నుంచి వెలేయటం కానీ, ఇటువంటివి. అంటే ఇవి పంచాయతీ లెవెల్లో ఈ విధంగా జరుగుతాయి, బట్ నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. ఈ ప్రజా చైతన్యం అనేది ఒకటి రావాలి. అయితే మేజర్గా ఏంటంటే సిగరెట్, ఆల్కహాల్ వల్ల దీర్ఘకాలికంగా 10-15 ఏళ్లలో మనకి ఈ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు పొడచూపుతాయి. కానీ ఈ ఇల్లీగల్ డ్రగ్స్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంపల్సివిటీ వచ్చి నేరాలు ఎక్కువ జరుగుతాయి. అంటే ఆ ఇంపల్స్లో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ఇవి ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే ప్రజల ప్రాణాలకి చాలా ముప్పు అనమాట. సర్లేరా వాడు డ్రగ్స్ తాగడలేరా, వాడంతా వాడే పోతాడని అనుకోకూడదు. వాడి వల్ల 10 మందికి నష్టం ఉంటుంది. అది ఎప్పుడైతే మన సమాజం గుర్తిస్తుందో అప్పుడు మనం యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా మంది పేషెంట్స్ చూస్తాను. నాకు సగం మంది పేషెంట్స్ డ్రగ్స్ తీసుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే చట్టం చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎవరైనా డ్రంక్ అండ్ డిజార్డర్లీ బిహేవ్ చేశారు అని అంటే హీ విల్ బి ఇన్ ప్రిజన్, నో డౌట్. ఫస్ట్ ఇమీడియట్ సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళ మీద FIR అది ఫైల్ చేసి వెంటనే కోర్ట్ హీరింగ్ విదిన్ 1 month అయ్యి దే హ్యావ్ టు బి ఇన్ ప్రిజన్ ఫర్ 3 or 4 months. దే విల్ లూజ్ దే డ్రైవింగ్ లైసెన్స్ తీసేస్తారు.
వాళ్ళ మీదనే ఐవిఓ ఆర్డర్స్ పెడతారు, ఐవి ఇంటర్వెన్షనల్ ఆర్డర్స్. అంటే వీళ్ళ వల్ల ఎవరికైతే నష్టం ఉంటుందో అనుకుంటారో వాళ్ళు ఎవరిని వీళ్ళు కలవడానికి లేదు. వాళ్ళకి మినిమం 200 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే వీళ్ళని ప్రిజన్లో 2-3 నెలలు జైల్లో పెడతారు. అక్కడ రకరకాల అనుభవాలు ఎదుర్కొంటారు వీళ్ళు. ప్రిజన్ ఏమి ఇట్స్ నాట్ ఏ హెవెన్. అక్కడ ఏంటి ఊరికి ఉండి రావడం, అక్కడ చాలా తన్నులు తిని అక్కడ రకరకాలవన్నీ జరిగి వస్తారు. సో అదొక గుణపాఠంగా ఉంటుంది. సో కానీ మన దేశంలో అలా కాదు. ఎందుకంటే కేసులు పెట్టడం అనేది అరుదు, పెట్టినవి జరగడం అనేది అరుదు. సో బెయిల్ ఇవన్నీ కూడాను ఇట్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్షియల్. సో ఇక్కడ సోషల్ అంటే సామాజిక చైతన్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే, గుడ్. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను అనుకున్న టాపిక్స్ అని నేను. సో మీ సమయం మళ్ళీ మంచి సమయం, చాలా సమయం వెచ్చించి చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ దానికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తప్పకుండా మీకున్న అపారమైన జ్ఞానాన్ని, మీకున్న చాలా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ మీది, ఈ ఒక సైకియాట్రిస్ట్ గా కానీ ముఖ్యంగా వేరే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ లో కూడా ఎలా జరుగుతుంది, అలాగే ఇక్కడ ఎలా జరుగుతుంది, రెండు చూస్తున్నారు కాబట్టి సో మీ జ్ఞానాన్ని బాగా ఉపయోగించుకుంటాం తప్పకుండా ఫ్యూచర్ లో కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీరు నేను అంటే నాకు ఈ సోషల్ ఎడ్యుకేషన్ అంటే ఈ యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకని నేను కూడా యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను. కానీ నేను చెప్పడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మీరు, దానికి మీకు చాలా కృతజ్ఞతలు. సో ఇది మీతో రెండో ఇంటర్వ్యూ. మీతో ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసి ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ లాగా చేసి అది మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడే విధంగా, ఇంగ్లీష్ లో చాలా దొరుకుతాయి, తెలుగు వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలన్నది నాదొక ఆకాంక్ష. మనం మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.